ఆర్జికర్ వైద్య కళాశాలలో వైద్యురాలిపై అత్యాచార ఘటన మరొక ముందే కోల్కతాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ న్యాయ కళాశాల విద్యార్థినిపై ముగ్గురు మానవ మృగాలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాళ్లు పట్టుకుని బతిమలాడిన నిందితులు తనను వదలలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి సంఘం నాయకుడిగా తేలింది. కోల్కతా శివారులో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కస్బాలోని ఓ న్యాయ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై ముగ్గురు మానవ మృగాల్లో దారుణానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఇద్దరు బాధితురాలు చదువుతున్న కళాశాలలో ఆమెకు సీనియర్లని పోలీసులు తెలిపారు. మరొకరు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థిని వెల్లడించారు. ఈ నెల 25న రాత్రి నిందితులు కళాశాలలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్లో బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను నిన్న రాత్రి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు. ఇవాళ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితులను 4 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారని చెప్పారు. బాధితురాలిపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 25న కాలేజీలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యార్థి సంఘం కార్యాలయంలో సమావేశం పూర్తవగానే రాత్రి 7:30 సమయంలో ముగ్గురు నిందితులు తనను బంధించారని యువతి ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం ఓ గదిలోకి తీసుకెళ్లి ప్రధాన నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. కాళ్లు పట్టుకుని బతిమలాడినా వదిలిపెట్టలేదని, ఘటన మొత్తాన్ని మిగతా ఇద్దరు నిందితులు వీడియో తీశారని వివరించింది. ఎవరికన్నా చెబితే వీడియోను ఆన్లైన్లో పెడతామని నిందితులు బెదిరించారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు విద్యార్థి సంఘాలు కాలేజ్ వద్ద ఆందోళన చేపట్టాయి. ప్రధాన నిందితుడు అలీపూర్ సెషన్స్ కోర్టులో క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిసింది. అలాగే న్యాయ కళాశాలలో 45 రోజుల పాటు నాన్ టీచింగ్ స్టాఫ్గా కూడా పనిచేశాడని కాలేజీ సిబ్బంది తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన విద్యార్థి విభాగానికి సంస్థాగత కార్యదర్శిగా ప్రధాన నిందితుడు సేవలందిస్తున్నట్లు అతడి సామాజిక ఖాతాలో ఉంది. ఈ విషయాన్ని టీఎంసీ ధృవీకరించింది. అంత మాత్రాన అతడికి శిక్ష పడకుండా ఉండదని స్పష్టం చేసింది. ఈ అంశంపై టీఎంసీ సర్కారుపై బీజేపీ విమర్శలు గుప్పించింది. బెంగాల్లోని విద్యా సంస్థలు విద్యార్థినులకు సురక్షితం కాదనే విషయాన్ని ఆర్జికర్తో పాటు తాజా ఘటన తెలియజేస్తోందని కేంద్ర సహాయ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంత మజుందార్ వ్యాఖ్యానించారు. ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకులతో దిగిన ఫోటోలను బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవియా ఎక్స్లో పోస్టు చేశారు. అటు కోల్కతా న్యాయ కళాశాలలో సామూహిక అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. 3 రోజులుగా పూర్తి నివేదికను తమకు అందించాలని కోల్కతా పోలీసులను ఆదేశించింది.